సొంత గడ్డపై లక్నో సిఎస్కే పై ఘన విజయం సాధించింది. చేజింగ్ లో మిచెల్ మార్ష్ 90 పరుగుల ఊరమాస్ బ్యాటింగ్ తో చెలరేగడంతో చెన్నైను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది లక్నో. కీలక పోరులో బౌలర్లు చేతులెత్తేయడంతో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది చెన్నై. ఈ ఓటమితో నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. యంగ్ బ్యాటర్ కార్తిక్ శర్మ 71 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించగా శివన్ దుబే 32 పరుగులతో చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇక చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలోనే ఛేదించేసింది. జోస్ ఇంగ్లీష్ 36, నికోలస్ పూరన్ 32 పరుగులతో రాణించారు. ఇక మిచెల్ మార్ష్ అయితే 90 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకు శుభారంభం దక్కలేదు. యంగ్ బౌలర్ ఆకాష్ సింగ్ చెన్నైకు ఆదిలోనే షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 13, సంజు శాంసన్ 20, ఊర్విల్ పటేల్ 6 ఇలా వెంటనే అవుట్ చేశాడు. ఆకాష్ సింగ్ తో పాటు లక్నో బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే లో చెన్నై 37 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో జత కట్టిన కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న టైంలో బ్రేవిస్ ను అవుట్ చేసి మహమ్మద్ షమి ఈ జోడీని విడగొట్టాడు. మరోవైపు వికెట్లు పడుతున్న కార్తిక్ శర్మ మాత్రం దూకుడు తగ్గించలేదు. 42 బంతుల్లో 6 4లు 5 సిక్సర్లు బాది 71 రన్ చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో ప్రశాంత్ వీరు 13 పరుగులతో కలిసి శివన్ దుబే 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు దుబే. దీంతో చెన్నై 187 పరుగులు చేసింది. ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఓపెనర్లు మంచి శుభారంభం అందుకున్నారు. మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 9 4లు 7 సిక్స్లతో 90 పరుగులు చేసి చెన్నై బౌలర్లను చెడుగుడాడుకున్నాడు. దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక మరో ఓపెనర్ జోస్ ఇంగ్లీష్ 36 పరుగులతో బ్యాట్ జులిపించాడు. ఇక ఆ తర్వాత చివర్లో పూరన్ 32, ముకుల్ 13 పరుగులతో మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. చెన్నై బౌలర్ అన్సుల్ కాంబోజ్ 2.4 ఓవర్లలో ఏకంగా 63 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయకుండా చెన్నై ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో అద్భుత ఎకనామీతో బౌలింగ్ చేసిన అన్సుల్ కాంబోజ్ ను లక్నో బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఇక్కడే చెన్నైని ఓటమిని తాకింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలోనే కొనసాగుతుండగా ఓడిపోయిన సిఎస్కే జట్టు మాత్రం నెట్ రన్ రేట్ పడిపోవడమే కాకుండా 6వ స్థానంలో ఉంటూ మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం సిఎస్కే ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.